నేను భావిస్తున్నాను. అవును సార్, అది ఎలక్షన్ టైంలో కూడా వెళ్ళి ఒక హగ్ ఇవ్వడం జరిగింది. అవును, ఆ హగ్గుతో మన నియోజకవర్గం మొత్తం మారిపోయింది. అవును కదా. అవునవును, అదే నాకు తెలుస్తుంది సార్. మరి ఇప్పుడు ఎలాగో ఈ టర్న్ సుభాష్ గారికి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ టర్న్ అయినా మీరు ఏమైనా ఆశించే ఉందా? మేము ఆశించడం అంటే సుభాష్ గారు ఉండగా సుభాష్ గారు చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే ఒక నాయకుడు వెనకాల తిరుగుతూ నాకు కావాలని చేసి కోరుకునే అంత ఆ టైప్ మనస్తత్వం అది కాదు. ఆయన వెనకాల ఉంటున్నాను కాబట్టి సుభాష్ గారే కావాలని కోరుకుంటాను. సుభాష్ గారు వేరే నియోజకవర్గం ఏమన్నా కోరుకున్నా, లేదా పవన్ కళ్యాణ్ గారు నాకే నువ్వు ఇక్కడ నిలబడాలని చెప్పేసి రాష్ట్ర స్థాయిలో ఈ పొత్తుల్లో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకు తెచ్చి నువ్వు నిలబడాలంటే అప్పుడు నేను ముందుకు వస్తాను తప్ప అప్పటి వరకు కూడా నేను ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయిపోవాలి, సుభాష్ గారిని తప్పించేసి ఎమ్మెల్యే అయిపోవాలని ఆలోచన నాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తే రాష్ట్రంలో ఎక్కడికన్నా వెళ్ళి అవసరమైతే వైఎస్ జగన్ మీద నిలబడమని చెప్తే ధైర్యం